డియర్ ఫ్రెండ్స్, రాఫెల్ ఏంజల్ ద్వారా మరింత మిరాకిల్స్ ఎలా జరగాలి, ఎలా కోరుకోవాలి, అనేక మంది జరిగాయి. ఇంకా చాలా మంది ఇంకా ఎట్లా కోరుకుంటే జరుగుతాయని అడుగుతున్నారు. దాంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాఫెల్ ఏంజల్ తో మరిన్ని అద్భుతాలు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగటివ్ ని, డబ్బు రాకుండా ఇంకా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఆ చెడుని క్లీన్ చేసేటటువంటి ఆ కార్యక్రమం ఎట్లా అనేది తెలుసుకుందాం. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల 25వ తారీఖు జనవరి ఆదివారం నాడు 25 బెంగళూరులో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లే బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ లో అనేక అంశాలు ఉంటాయి. మనం లిమిటెడ్ పీపుల్స్ ని తీసుకొని వాళ్ళకున్న సమస్యలన్నీ డైరెక్ట్ గా పర్సనల్ గా విని రెమెడీస్ ఇచ్చి పరిష్కారాలు ఇచ్చి ఆ నెగటివ్ మొత్తం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న కొండలాగా ఉన్న నెగటివ్ బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసుకునేలాగా హీలింగ్ ట్రైల్స్ ఉంటాయి. అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. ఇలా అనేక అంశాలు అడ్వాన్స్డ్ గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కోటీశ్వర్లు అయ్యే క్లాస్ కి బెంగళూరు ఈ నెల జనవరి 25వ తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ లో ఫిబ్రవరి 8వ తారీఖు సండే కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇది స్పెషల్ గా ఉంటుంది. లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుద్ది. ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వారి సమస్యలను విని పరిష్కారాలు చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోయేలాగా హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ హోపోనోపోనో క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి అనేక అంశాలు, కొన్ని ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ లో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదే విధంగా మనం 1-to-1 పర్సనల్ గా బిజినెస్ క్లాస్, పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. వారికి ఉన్న సమస్యలకి విడిగా ఫేస్ టు ఫేస్ కూర్చుని లేదా వీడియో కాల్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే వాళ్ళకి మాత్రమే స్పెషల్ గా 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. బిజినెస్ క్లాస్ ఉంటుంది. మ్యారేజ్ కోసం, అప్పులు తీరటం కోసం, జాబ్ కోసం, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడం కోసం, సెలబ్రేట్ అవటం కోసం, రాజకీయాల్లో రాణించడం కోసం, ఇలా దేనికైనా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, రాఫెల్ ఏంజల్ ద్వారా మరిన్ని అద్భుతాలు ఎట్లా సాధించాలి, అసలు ఎలా కోరుకుంటే ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడంతా క్లియర్ అయిపోతుంది, ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వచ్చేలాగా అసలు ఏం చేయాలి మనం. ఇప్పుడు మామూలుగా నైట్ రాఫెల్ ఏంజల్ ని కోరుకునే విధానం చెప్తాను. పగలు కూడా కోరుకోవచ్చు. పగలు మీరు ఏ పనిలో ఉన్నా ఒకసారి ఆ ఫోటో చూస్తూ, ఈ స్క్రీన్ మీద ఫోటోస్ ఇస్తున్నాం, రాఫెల్ ఏంజల్ ఫోటో చూస్తూ, రాఫెల్ ఏంజల్ అంటే అత్యంత శక్తివంతమైంది అనమాట. ఎంత దుష్ట శక్తి అయినా ఏదైనా సరే ఆ గోల్డెన్ కత్తితో అంతం చేసేటటువంటి శక్తి రాఫెల్ ఏంజల్ కు ఉంది. అందుకని మన భారతదేశం ఈ రాఫెల్ ఏంజల్ పేరుతో ఉన్న యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుంచి పర్చేస్ చేశారు. అంత శక్తివంతమైనటువంటి ఆ ఏంజల్ పేరుతో ఉన్న యుద్ధ విమానాలు మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. ఇంకా భయం ఉండి ఇంట్లో ఆందోళన నుండి నైట్ నిద్ర పట్టక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి రాఫెల్ ఏంజల్ పేరు చూసి, ఆ ఫోటో చూసి, ఈ ఇంట్లో ఏదైతే చెడు ఉందో దాన్ని తీసేవా ప్లీజ్, రాఫెల్ ఏంజల్ నువ్వు తీసేస్తాను నమ్ముతున్నాను అంటూ మనం కోరుకుంటూ ఉంటే అవి జరుగుతాయి. ఈ క్యాండిల్ మనం చెప్పాం, యూనివర్స్ గుర్తుతో ఉన్నటువంటి క్యాండిల్ ఈ వెలిగించి కూడా రాఫెల్ ఏంజల్ ని మనం కోరుకోవచ్చు. ఎందుకంటే ఒక క్యాండిల్ కి, ఆ వెలుతురికి మనం ఆ యొక్క యూనివర్స్ సిగ్నల్ ఉన్న సింబల్ ఉన్నటువంటి దానికి మనం వెలిగించి రాఫెల్ ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకుని మనకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, బిజినెస్ లో లాస్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని కోరుకుంటూ, ఆ రాఫెల్ ఏంజల్ ని కోరుకుంటూ అది పరిష్కారం ఇవ్వమని, ఆ సమస్య నుంచి బయటపడేయమని ప్రేమతో కోరుకోవాలి. అలా ఎవరికి జరిగేవో కొన్ని మీకు చూపిస్తాను. ఒక కోరిక కోరుకున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఒక 6 months బ్యాక్ నా కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే పిండి కట్టు వేయమన్నారు. నాకు చేసేవాళ్ళు, హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి సాక్స్ వేసుకుంటానండి అంటే, సరే జాగ్రత్తగా నడవను, షూ వాడండి అని చెప్పారు. అది బాగా ఫ్రాక్చర్ అయింది గిలక దగ్గర, కుడికాలు. సో నేను అలానే చేస్తూ అలా ఉన్నాను. మధ్యలో పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడితే నొప్పి తగ్గిపోయింది. కానీ రీసెంట్ గా ఏంటంటే నిన్న
బాగా నిన్న మార్నింగ్ నుంచి రాత్రి 12:30 ఆ టైం వరకు హెవీగా పెయిన్, అంటే కాలు తీసి కాలు పెట్టలేనంతగా పెయిన్, వాపు కూడా వచ్చేసింది. ఇంక నేను మళ్ళీ అనుకున్నాను, బాబోయ్ ఇంత నొప్పిగా ఉంది, నేను నడవలేకపోతున్నాను, ఎలాగా పిండి కట్టు కంపల్సరీ వేయాల్సి వస్తుందేమో, రేపు మార్నింగ్ వెళ్ళి ఎక్స్రే తీయించుకొని ఇంకా వాళ్ళు వేయాలి కంపల్సరీ అంటే వేయించుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను గురువు గారు. కానీ రాత్రి మొన్న మీకు కాల్ చేసి ఆర్చేంజిల్ ఫోటో ఒకటి పెట్టమని చెప్పాను, మీరు గ్రూప్ లో షేర్ చేశారు గురువు గారు. అది నేను జిరాక్స్ తీసుకొని రూమ్ లో పెట్టుకున్నాను, మా బెడ్రూమ్ లో 3 వైపులు పెట్టుకున్నాను, 3 దిక్కులు గోడకి అట్లా స్టిక్ చేసుకున్నాను. ఇంకొకటేమో స్కూల్లో పెట్టుకున్నాను. అయితే రాత్రి పడుకున్న తర్వాత అనుకున్నాను కనీసం కాలు పొడవుగా చాపుకొని పడుకోవడానికి కూడా అది మెల్ట్ కదిలినప్పుడల్లా బాగా హెవీ పెయిన్ వస్తుంది. ఏడ్చుకుంటూ రాఫిల్ ఏంజిల్ ని నేను అడిగాను, ఏమనంటే ఏంజిల్ నాకు ఈ కాలు నొప్పి మార్నింగ్ కల్లా తగ్గేటట్టు చేయవా ప్లీజ్, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనీసం వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది నాకు అని చెప్పేసి అనుకుంటూ అంతే నిద్రపోయాను గురువు గారు. అసలు మార్నింగ్ కల్లా మిరాకిల్ ఏంటంటే అసలు పెయిన్ ఎడిపోయిందో తెలియదు. ఎందుకంటే నిన్న మార్నింగ్ నేను చేసింది ఏంటంటే వంటగది దగ్గర నేను కనీసం 2 hours నాకు వర్క్ ఉంటుంది. ఆ 2 hours కాలు కదిలిస్తే చాలా భారంగాను ముందు అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. అటువంటిది ఈ రోజు మార్నింగ్ అసలు లేవటంతోనే నాకు ఆ పెయిన్ అనేది కానీ కొంచెం అన్నా నొప్పి వస్తుంటది కదా, ఆ కొంచెం నొప్పి కానీ ఏం లేదు. ఒక సాధారణంగా కాలు ఎడమ కాలు ఎలా అయితే ఉందో కుడి కాలు దెబ్బ తగిలిన కాలు కూడా అలానే ఉంది. ఇదంతా ఆర్చేంజిల్ రాఫిల్ మిరాకిల్ గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ ఆర్చేంజిల్ రాఫిల్. నేనైతే ఇది నా జీవితంలో తట్టుకోలేని ఆనందం గురువు గారు. అలానే ఇంతకు ముందేమో నిత్య ఏంజిల్ ని ఇలానే కోరుకున్నాను. నేను పెట్టాను కదా గురువు గారు, నాకు ఎంత ప్రేయర్ చేసినా కానీ నాకు ఏది అవ్వట్లేదు అని చెప్పేసి, అంటే మీరు వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడండి అని చెప్పేసి రిప్లై ఇచ్చారు కదా గురువు గారు. మీరు చెప్పిన తర్వాత నేను వీడియోస్ అన్ని చూసి నేను మళ్ళీ నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నాను గురువు గారు. మార్నింగ్ కూడా ప్రేయర్ చేశాను. నా లైఫ్ లో నేను అనుకోకుండా నాకు మిరాకిల్ జరిగింది గురువు గారు. చాలా చాలా థ్యాంక్ యూ గురువు గారు. ఇది నేను ప్రేయర్ చేసుకున్నాను కదా గురువు గారు, అది నేను మార్నింగ్ నుంచి కూడా ఇంట్లో అసలు ఏమీ లేవు గురువు గారు. అసలు తినడానికి బియ్యం లేవు, 1 MP కూడా ఇంట్లో లేదు గురువు గారు. పిల్లలకి ఏం పెట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మధ్యాహ్నం వరకు కూడా నేను అట్లా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. నితికాని ఆర్చేంజిల్ రాఫిల్ ని అన్ని అడుగుతున్నాను నాకు ఇట్లా ఉంది, నా పొజిషన్ ఇట్లా ఉంది, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి నేను చాలా రిక్వెస్ట్ గా అసలు నేను రాఫిల్ ఏంజల్ ని నితికా ఏంజల్ ని మార్నింగ్ నుంచి నిలబడి అసలు నేను అట్టే తిరుగుతూనే అసలు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను గురుగారు. నిజంగాను ఎప్పుడు మాకు ఫోన్ చేయని ఆయన మా రిలేషన్సే ఎప్పుడు ఫోన్ చేయరు, మేము చేసినా ఆయన అసలు ఎప్పుడు లిఫ్ట్ చేయరు అనమాట. అలాంటి పర్సన్ మాకు కాల్ చేశారు గురుగారు. కాల్ చేసి మాతో మాట్లాడి మేము అసలు మనీ అడగలేదు ఆయన్ని. మా అకౌంట్ కి మాకు 5,000 అమౌంట్ వేశారు గురుగారు. ఆ అమౌంట్ వల్ల మేము ఈ రోజు మేము అన్ని తీసుకొచ్చుకున్నాము. అన్ని పిల్లలకి నేను శుభ్రంగా కడుపునిండా భోజనం పెట్టాను. నిజంగా అదొక మెరాకిల్ గురువు గారు. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే మేము అసలు మార్నింగ్ నుంచి కూడా ఆ మెరాకిల్ మేము బయటకు రాలేకపోతున్నాం, అంత హ్యాపీగా ఉంది. అసలు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు మీకు. ఆర్చేంజిల్ రాఫిల్ గురించి, నితికా ఏంజల్ గురించి, ఆ విశ్వశక్తి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చాలా బాగా మాకు తెలియజేశారు మీరు. మీకు కృతజ్ఞతలు గురువు గారు. ఆర్చేంజిల్ రాఫిల్ కి, ఆ విశ్వశక్తికి, నితికా ఏంజల్ కి మేము ఎప్పటికీ అసలు వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇట్లా చాలా ఉన్నాయి. వీడియో లెంత్ అయిపోతుంది. సబ్జెక్టు క్లియర్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఒక 2 వినిపించాను. అది గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్ లో మన వాట్సాప్ గ్రూప్ హోపోనోపోనో సురేష్ గ్రూప్ లో ఈ అద్భుతాల గురించి కొన్ని చేయటం జరిగింది సమయం తక్కువగా ఉండడం ద్వారా.
అలా చాలా మందికి జరిగాయి. ఇక్కడ ఏంటంటే పూర్తి నమ్మకం అనే మాట మాత్రమే పనిచేస్తుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు నమ్మి రాఫెల్ ఏంజల్ని, నితిక ఏంజల్ని కోరుకోవటం ద్వారా ఏదైతే అడ్డు తగులుతుందో ఆ చెడును తీసేస్తారన్నమాట వాళ్ళు. ఎందుకంటే యూనివర్స్ చేతిలో రాఫెల్ ఏంజల్, నితిక ఏంజల్, ఇంకా గార్డెన్ ఏంజల్స్ అందరూ కూడా ఒక సైనికులు, పవర్ఫుల్ సైనికులు. వాళ్ళకి మరణం ఉండదు, ఎంగేజ్ లోనే ఉంటారు, ఎప్పుడు శక్తివంతులుగా ఉంటారు. వాళ్ళకి వాహనాలు అవసరం లేదు, క్షణాల్లో ప్రత్యక్షం అవుతారు వేరే గ్రహం నుంచి గ్రహం మీదకి. అంత అద్భుతమైన వాళ్ళకి శక్తులు ఉన్నాయన్నమాట. మన ఇంట్లో ఎందుకు నెగిటివ్ చేరుతుంది? మనం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా రోడ్ల మీద మీరు చూస్తుంటారు కదా, షాపుల ముందు దిష్టి తీసి పడేస్తుంటారు. కొంతమంది 4 రోడ్ల కూడలిలో ఎండుమిర్చి ఇంకా రకరకాల ఆ దిష్టి అంతా పడేస్తారు. ఎందుకని? వాళ్ళది మరొకరికి వెళ్ళిపోవాలని. చూడండి, మరి మనం ఏంటంటే ఏదో పనుల మీద చాలా ఫాస్ట్ గా ఆ ధ్యాస లేకుండా వచ్చేస్తుంటాం, తొక్కేసుకుంటూ వచ్చేస్తుంటాం. అది మన ఇంట్లోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి అందుకతో ఒక వెలుగు ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబాల్లో డిస్టర్బెన్సెస్, వివాదాలు, ఫైనాన్షియల్ సమస్యలు, ఒకసారి ఆ బిజినెస్ కొలాప్స్ అయిపోవటాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకని మీ ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత, తలస్నానం చేసిన తర్వాత మనం ఏంజల్ యొక్క ఇది క్యాండిల్ వెలిగించుకోవాలి. విశ్వశక్తి గుర్తు ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఆ గుర్తు రాఫెల్ ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకుని మీరు ఏం కష్టపడక్కర్లా, దీనికోసం ఏం ప్రయోగాలు చేయక్కర్లా, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, ఎటో వెళ్ళి మనం ఏంటేంటో చేయాల్సిన పని లేదు. మీ ఇంట్లోనే మీరు స్నానం చేసిన తర్వాత ఈ యొక్క జవాది పొడి రాసుకుని, మనం ఇంట్లో చెప్పాం కదా జవాది పొడి రాసుకుని. ఎందుకంటే ఒక ఏంజల్స్ కి, మనలోని ఆత్మకి, విశ్వశక్తికి సుగంధం అంటే చాలా ఇష్టం. మరణం లేని శక్తులు అనమాట అవి. మన ఆత్మకు కూడా మరణం లేదు, ఈ శరీరాన్ని మార్చుకుంటుంది తప్ప ఆత్మకు మరణం లేదు. అలాంటి ఆత్మకి సుగంధం కావాలి. మన కోరికలు విశ్వంలో పంపించాలంటే, రాఫెల్ ఏంజల్ని ఆకట్టుకోవాలంటే ఆ సువాసనలు రావాలి ఆ ప్లేస్ లో. అలా మనం ఈ సువాసన వచ్చేలా చేసుకుని మనం కోరుకుంటే, అమ్మాయిలు అయితే నైట్ బొట్టు పెట్టుకుని చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దిక్కు తీసుకుని పడేసిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ని తీర్చమని, ఈ సమస్య నుండి నన్ను బయటపడేవా ప్లీజ్ రాఫెల్ ఏంజల్, నితిక ఏంజల్ అంటూ మనం ప్రేమపూర్వకంగా నమ్మకంతో నువ్వు తీసేస్తావు, నేను నమ్ముతున్నాను అంటూ అలా నిద్ర పట్టేదాకా అవసరమైతే ఆ ఫోటోలు ఇట్లా పెట్టేసేసుకుని పడుకోవాలి. ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అనమాట. మీకు చాలా మందికి అద్భుతాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇదేంటంటే మనం ఎవరికి మోసం చేసేది లేదు, వేరెవరిని మనం ఏమి చేయట్లేదు. ఒక ఏంజల్ అనే శక్తివంతమైన, మన భారతదేశం 80,000 కోట్లు ఖర్చు పెట్టి రాఫెల్ ఏంజల్ యుద్ధ విమానాలు కొన్నారు. ఆ పవర్, ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. అట్లా మనం మన కుటుంబం బాగుండటం కోసం, సమస్య నుంచి బయటపడటం కోసం జస్ట్ తీసేయమని అడగటం అనమాట. ఇందులో ఎవరిని నష్టం చేసేలేదు, వేరెవరికి మనం హాని చేసేది లేదు. ఇది మీ కుటుంబంలో, ఇంట్లో వేరే వాళ్ళు కాళ్ళు కడుక్కొని రాకపోవడం ద్వారా అట్లా కూడా నెగిటివ్స్ వస్తాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంట్లో వాళ్ళు పోట్లాడుకుంటారు, లేకపోతే ఎవరో ఒకరు గట్టిగా అరుస్తారు, ఏదో జరుగుతుందంటే నెగిటివ్ ప్రవేశించింది అనమాట. అట్లా శుద్ధి చేసేసుకుని ఇంట్లో అన్ని విడిచిన బట్టలు, పగిలిపోయిన అద్దాలు, చనిపోయిన వారు వస్తువులు, ఇంకా రకరకాల చిందరవందరంగా లేకోకుండా అతికించిన ఫోటోలు కూడా, అతికించిన వస్తువులు కూడా పెడుతుంటారు చాలా మంది. అతికించి అయ్యో దీన్ని గమ్ము పెడదాం, ఫెవిక్విక్ పెట్టి అతికించి పెడదాం అంటే, ఒకసారి ఇరిగిపోయింది అంటే దాంట్లోకి నెగిటివ్ ప్రవేశించింది, మనకి నెగిటివ్ని తీసుకొస్తుంది అనమాట. ఇలాంటి మీరు తెలియకపోవటం ద్వారా కొంతమంది నెగిటివ్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అట్లా మీరు ఎక్కువగా మానసిక సమస్యల్లో ఉంటే మాక్సిమం క్లాస్ రావడానికి ట్రై చేయండి, లేదు ఈ నియమాలు పాటించండి. ఖచ్చితంగా మీరు రాఫెల్ ఏంజల్ నమ్మి, విశ్వసించి, ప్రేమగా నువ్వు తీరుస్తావు, ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేస్తావు అని కోరుకుని పడుకుంటే ఉదయానికల్లా మీకు అద్భుతం జరుగుతుంది. మరి ఇంత చాలా మందికి జరిగాయి. నేను కొన్ని చేయలేకపోయాను, పోస్ట్ చేయలేకపోయాను గ్రూప్ లో, ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి బాగా. అలా మీ జీవితాల్లో చదువు నిమిత్తం గాని, మీ బిడ్డలు బాగా చదువుకోవాలని గాని, వాళ్ళకి స్ట్రెస్ గా ఉంది, అల్లరి చేస్తున్నారు, ఇంకా ఆ ఇంట్లో రాత్రిపూట పిల్లలు అరుస్తున్నారు, లేకపోతే నిద్ర పట్టక ఇంకేంటంటే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ రాఫెల్ ఏంజల్ ఫోటో పెట్టి ఒక కళ్ళుప్పు బౌలు, కళ్ళుప్పు పెట్టి దాని నిండా కళ్ళుప్పు, సముద్రపు కళ్ళుప్పు, దాంట్లో కొన్ని మిరియాలు 4, లవంగాలు 4 పైన పెట్టి అక్కడ పెట్టినప్పుడు ఆ రూమ్ లో ఉన్న నెగిటివ్ అది తీసేసుకుంటుంది అనమాట. సో ఇట్లా మీరు చేయండి, నమ్మకంతో కోరుకోండి. చాలా సమస్యలతో సతమతవుతున్న, వ్యాపారం జరగక అప్పులు పాలైపోయి అన్ని ఏంటంటే నెగిటివ్ ద్వారా జరుగుతుంది. ఒక వెలిగిన వాడు కొలాప్స్ అయిపోవడానికి కారణం నెగిటివ్ శక్తులు అనమాట. ఇంకా నరదిష్టి, కొందరు దిష్టి వల్ల కూడా నల్లరాళ్ళ పగులుతాయి అంటారు చూసారా నరదిష్టికి. అప్పటిదాకా చాలా బాగున్న వ్యక్తులు మొహం వాడిపోయినట్టు
దిష్టి వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవన్నీ పోగొట్టడానికి కళ్ళుప్పుతో మనం దిష్టి తీసుకుని పడేసి మీకు మనం ఇంట్లో కళ్ళుప్పు బౌలు ఈశాన్యం పైన మూల మీద పెట్టి ఆ ఇంట్లో నెగిటివ్ తీసేయడానికి, అవసరమైతే కాళ్ళు కడుక్కొని ప్లేసెస్ లో అవకాశం లేదు అన్నప్పుడు బయట ఇంటి గుమ్మం బయట కూడా ఇంకో బౌల్ పెట్టాలి, కళ్ళుప్పు బౌల్. ఇట్లా మీరు ఈ సమస్యల నుంచి బయటపడి రాఫెల్ ఏంజల్ ని కోరుకుని ఆర్థిక సమస్యలు అనారోగ్యం తీసేయమని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నైట్ మీరు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. పగలు కూడా ఎన్నిసార్లు అయిన ఫోటో చూస్తూ నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తామని నమ్ముతున్నాను, థ్యాంక్ యూ అంటూ ఏంజల్ రాఫెల్ ఏంజల్ పేరు చెప్పి మీరు ఆ సమస్యను తీసేయమని ప్రేమతో అడగండి. అట్లా మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపదలతో, డబ్బుతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మేము ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.